తను తాను ఉపేక్షించుకోవాలి. ఒక్కడు పెళ్ళి అవ్వలేదు, దేవుడు నన్ను వెంబడిస్తా అన్నాడు. ఏ అమ్మాయి మరి ఏంటి దేవుడు నన్ను వెంబడించమన్నాడు, మరి నన్ను మరి ఏం వెళ్ళిపోనా అని అడుగుతాడా? ఏ పెళ్ళి అయితేగా వారి ఉంటేగా అడగడానికి, బ్యాక్గ్రౌండ్ అడగాలా? లేదా అడగకుండా చేసుకుంటే అది అక్కడ పెట్టి శోధిస్తుందా పోనీ ఏమన్నా? అది ఉందా జిజిగానా? అది లీడ్గా ఉందా? తను తాను వినండి, తను తాను ఉపేక్షించుకోమని చెప్తున్నటువంటి మాటలో ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాంతో తను తాను ఉపేక్షించుకోమంటున్నాడు. నీతో తను తను ఉపేక్షించుకోమంటున్నాడు. నువ్వు బ్యాక్గ్రౌండ్ పెళ్ళి అయిందా నీకు? నువ్వేగా పెళ్ళైందా కావలేదా? పెళ్ళి లేకపోతే దేవుడు మాట లోపడతాను ఓకే అంటే సరిపోద్దా లేదా? జరగా జింజిగా నన్ను అడగారా? మరి ఇప్పుడు అడగలేదా? ఇప్పుడు కూడా అడగలేదా? దెయ్యాలు లేవా మీ వెనకాల? మీ వెనకాల దెయ్యాలు లేవా? ఇంకా దెయ్యాలని కాదని మా వెనకాల దెయ్యాలు ఉన్నాడు వాళ్ళు. దేవుని చింతన చేసిన ఆవిడ అడ్వాన్స్ అయితే మనం ఏమంటారు? దెయ్యాలు అంటారు. మా భార్యలు దేవుని చింతన అడ్వాన్స్ కానప్పుడు మనం ఏమంటాం? మనం వాళ్ళని దెయ్యాలంటే వాళ్ళే కొంతమంది మనం దెయ్యాలు అన్నారు. ఎందుకు దెయ్యాలు ఎవరు? చేయబోతాలే దేవుడి చింతన జరిగించడానికి మనసు ఒప్పుకున్న వారు భార్య దెయ్యమా, నీ భర్త దెయ్యమా కాదా? దెయ్యం కాదా? మీ భర్త దెయ్యాలా, మీ భార్య దెయ్యాలా? మా భార్య కూడా దేవతలేనండి, వీఆర్ రెడీ అంటే టు స్టెప్ ఇన్ టు ఎనీ ది గాడ్స్ విల్ అనేవాడు ఉన్నారా? అది ఓకే నేను ఓకే. మరి మీ ఆవిడ ఏమన్నాడు? మీరు ఓకే అనబోతే ఏం చేస్తావు? నేనేం చేయనండి, చేతగా డ్యాష్ కూడా పోతే పోరా. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నీ గురించి నేను నరకాను కదండి, నీ గురించి నేను నరకాను కదండి. పోతే పోరా, నాకు పొలం రాజేం కావాలి. లీవ్ అండ్ ఫాలో, వెంబడించుట. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ మధ్యాహ్నం వారిని వదిలేయడానికి? భక్తులు వదిలేయాలి. అల్లాహ్ను వదులుకుంటాను, నా భార్యకి నేను చేయలేను, నా భార్య వద్దంటే నీ చింత నేను చేయలేను ప్రభు. సాయి ప్రభు, నా భార్య ఓటు లైక్ బైబిల్ అలా చెప్తుందా? తాను ఎందరూ బహువచనమా ఏకవచనమా? ఏకవచనమే. తన్ను తాను ఏకవచనం, సింగిల్. ఏకవచనం అంటాను. మరి పెళ్లి చేసేసుకున్నాను కానీ పెళ్లిగా ముందు అయితే బాగుండేదయ్యా. 3 ఏళ్ళ క్రితం అయితే ఓకే అయితే మీరు అన్నట్టు ఓకే అనేవాడు. ఇప్పుడు భార్య చేసేసుకున్నాడు, భార్య బంగారం అయిపోయింది, పైకి కొడుకు పుట్టేసాడు, ఇంకా బంగారం నర అయిపోయింది, మెజార్టీ అయిపోయింది. నారాయణకి వెళ్తే వెళ్ళాను కానీ ప్రభు యేసు ప్రభు సారీ యేసు ప్రభు ఏంటి అంటే వదలరా బాబు పనులు చెప్తాను, వదలలేకపోతున్నాను. దేవుని నమ్ముకున్న వారికి కొంప ఉంటుంది. తెలిసి మారిపోయిందారా తెలంగాణ మారిపోయిందారా నాకు తెలియదు. దేవుని నమ్ముకున్న బాగా వేయాల్సి వస్తుంది, భర్త ఎందుకంటే పర్వాలేదు కావాలనుకుంటే నా భర్త కానీ భర్త నా పిల్లలు వారి నా పిల్లలు ఉంటావా చక్కగా కలిసి ఉంటే ఎవరైనా కలిసి వచ్చిపోయింది పర్వాలేదు. భార్య మీరు చేయకపోతే ఎవడ భార్యను
తల్లిని తండ్రిని భార్యను లిస్ట్ పిల్లలను లిస్ట్ మొదలుపెట్టదు. ఎవడైనా నా ఎద్దుకు వచ్చి లోకాసు వాళ్ళు 14:26 ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే యేసు కావాలంటే ఇవన్నీ వదిలిపెట్టారట. రే రావే పొలం రావే, అయ్యా నా భార్య అడ్డపోతున్నాయా, నీ భార్య అడ్డపోతే ధైర్యం అవసరం వాడేయరా, అయ్యా మెడగా నరికెత్తి చచ్చిపోతే నేను జైలుకి వెళ్తాను, నీ దగ్గరికి వెళ్ళిపోతానయ్యా. నేను ఒక చిట్టునేలు సరౌండ్ చిట్టునేలు ఇస్తాను, ఒక మట్టి మొదలు ఈ చిట్టునేలు 3 కాణాలు ఒక కాణం అడుగుతానయ్యా. నా భార్య నరకలేదు కానయ్యా, నా భార్య ఎడం చేయి చిట్టునేలు చివరి మొక్క నవ్వుతానయ్యా, అదైతే మొక్క పట్టుకోతాను, ఇదిగో నా భార్య అంటానయ్యా. అది చిట్టునేలు మొక్క మా భార్య ఎట్లా అవుద్దిరా, అవుద్దా అవుద్దా? మరి ఎంత విడిచిపెట్టారట? నాకన్నా మరి దేనిని, ఇది చాలా లోతుగా ఎసరు పెడుతున్నాడు దేవుడు. నాకు దేవుడు నమ్ముకుంటే ఎసరు పెడుతున్నాడు నా బతుకైనా, కంపలు ఉంచుతాడు, భార్యతో ఎడబడతాడు. అంత మోసగాడు, అంత అన్యాయస్తుడు దేవుడు. చెప్పండి, ఏమయ్యా నన్ను చంపేస్తానంటావేంటి, నన్ను వదిలేస్తానంటున్నావేంటయ్యా, నన్ను వదిలేసి దేవుడు కనకపడతావు, నువ్వు చేసుకున్న మాట వదిలేస్తే తప్పు కదయ్యా, తప్పేంటి మొక్కలాగా నిన్ను వదిలేయంటే, నేను నిన్ను వదిలేసానంటే నిన్ను వదిలేసి అంతే. అర్థమైంది? ఇప్పుడు ఇంకో ఇంట్లో భార్య మారుతుంది, భార్య దేవుని చెప్తాను దేవుడు అంటారు, దాంట్లో ఎవరు వదిలేసింది? ఇక్కడ భర్త దేవుని చెప్తాను చేస్తాను, నేను కలిసాడు, ఎవరు వదిలేశాడు? అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది చెప్పండి. ఆ గంటలో ఏం జరిగింది? భార్య భర్తను వదిలేసింది, దేవుని చెప్తాను నువ్వు అంటలేదని. ఇక్కడ వదిలేశాడు, నువ్వు అంటలేదని. అక్కడేమో ఎవరెవరు వదిలేశారు? ఇక్కడ ఎవరు వదిలేశారు? భర్త భార్యను వదిలేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళండి, ఎవరెవరు వదిలేయాలి? అది వదలట్లేదయ్యా, అది వదలపెట్టి నువ్వు వదులు, అది వదలకపోతే నువ్వు వదులు. ఏమ్మాయి ఆయన వదలట్లేదని వదిలి నేను ప్రభుత్వంలోకి వెళ్తాను అంటానండి, నన్ను వదలన్నాడండి. టేక్ యువర్ ఓన్ డెసిషన్. సరే, కాబట్టి ఈ మధ్యాహ్నం కాల సమయంలో తను తాను ఉపయోగించుకోవాలి. తను కలిగి అంతయు అమ్మి, తను కలిగి అంతయు అమ్మి, ఎలా అయితే ఓన్ విల్ అండ్ ప్లెజర్ ఆల్సో యూ షుడ్ సాక్రిఫైస్. ఇతరులు అనే వ్యక్తులకు సంబంధించి విడిచిపెడతమే కాదు, నిన్ను నీవు కూడా ప్రేమను మాది పెళ్లి చేసుకుని చెప్పేసి నువ్వు లేకుండా ఉండలేదని చెప్పేసి అది ఏం చేసుకుని నువ్వు లేకుండా ఉండలేను, నేను చేసుకోకుండా ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేను, నువ్వు చేసుకోవట్లేదు, ఉండలేదు, మా ఆయన సంబంధం చేసుకున్నావు, మా నాన్న సంబంధం చేసుకున్నావు అంటున్నావు, అనుకుని ప్రేమించుకున్నావు, నేను ఉండలేకపోతున్నాను, నువ్వు వదిలేస్తాను అంటున్నావు, నువ్వు లేకుండా ఉండలేను, నేను లేకుండా ఉండలేను అని ఆలోచన పెరిగి అది లేకుండా ఉండలేదని చెప్పేసి ఏం చేశాడు? దాన్ని చంపేశాడు. అది లేకుండా ఉండలేను, దాన్ని చంపేశాడు. నువ్వు లేకుండా ఉండలేను అన్నవాడు దాన్ని చంపేసి ఉంటాడు. మరి ఉండలేను అనే కదా ఈ బాధ. మరి చంపింది ఎందుకు? ఉండలేను, లేకుండా ఉండలేను అనే కదా చంపింది. మరి చంపినప్పుడు లేకుండా పోయింది కదా, ఇప్పుడు ఉండగలరా? ఉండాలా అక్కర్లేదా? ఉండాలి అన్నాడు, ఉండలేను అన్నాడు కదా, బాగా చంపేసాడు కదా, ఉండగలగా? ఉండలేడు. మరి ఏం చేయాలి? అది ఆడపడదు, దాన్ని చంపాడు, వేరేస్తా ఇప్పుడు ఉండాలి, దాన్ని లేకుండా ఉండగలరా? లేడండి, ఉన్నాడా? లేడు, అది లేదు, ఇద్దరు లేరే. See how the people are taking the patience.
ఎంతమంది ప్రేమను మాదులు ఎన్ని డెసిషన్ తీసుకున్నారంటే అది చేసుకోవాలి, దాన్ని దాన్ని చేసుకోమని చేసుకున్నాను కాబట్టి అది చనిపేస్తా, అది నా కళ్ళు తోడుకుంటుంటాను. ప్రేమను మాది ఇంకోటి దాన్ని చెప్తాడు, వీడియో చేసుకోవాలి. మా నాన్న కూడా పెళ్లి చేస్తాడు, మనం కూడా పెళ్లి చేస్తున్నాడు, మన అమ్మని కూడా పెళ్లి చేస్తానన్నారు. కొన్నిసార్లు మనం వేసుకున్నాము, అదే కుదరదు అంటున్నారు, చూడమన్నారు, ఎలా పెళ్లి చేస్తారు అన్నారు. మనం అదే ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం, మనం ఇది పెళ్లి చేసాము, ఇలాంటి పెళ్లి చేసావు, అమ్మని కూడా పెళ్లి చేస్తానన్నారు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇంకా ప్రేమించుకున్నా కదా, ఏం చేయాలి నేను? అప్పటికి అన్నాడు, వాళ్ళు మనం జయించలేకపోతున్నాము, మరి వాళ్ళు నేను ఇంకోటి తెలియజేస్తానంటున్నారు, చేసుకుంటావా? నేను చేసుకోలేను, నేను చేసుకోకుంటే ఉంటావా? నేను ఉండలేను. మరి ఏం చేద్దాం? ఈ గొడవలతో మాట్లాడి చచ్చిపోతాను, చచ్చిపోయారు చాలా మంది. లేరా చచ్చిపోయాడు. ఆడ అమ్మాయికి చేయగానే ఆడ పెళ్లి చేశాను, ఆడ పెళ్లి తెచ్చుకోవాలా? నీవు లేకుండా నేను మనం కూడా చూడలేదు కాబట్టి ఏం చేద్దాం? ఇద్దరు కలిసి ఒకేసారి చచ్చిపోతాం. ఓకే చెప్పుకోకుండా నిర్ణయం తీసుకున్నారు. లేదా చచ్చిపోయారు చాలా మంది. ఉపేక్షించుకున్నారు లేదా? ఎంతమంది భౌతిక ప్రేమ కొరకు తమ ఉపేక్షించుకున్న గంటలు ఎంతమంది కాపాడుతున్నారు? అమ్మాయిని ఉపేక్షించి చంపిన వారు ఎంతమంది ఉన్నారు? అమ్మాయిని చెప్పుకున్నారు, అబ్బాయిని చెప్పుకోవడం ఎంతమంది ఉన్నారు? వాడు ప్రేమిస్తావా మా కుటుంబం పరువు చేస్తావా అని చెప్పేసి తల్లిదండ్రులు వెళ్ళి ఈ అమ్మాయిని ఒకటి ప్రేమించింది, ఆవిడ ఈ అమ్మాయి ప్రేమిస్తే తల్లిదండ్రులు ఆయన చంపేసి ఈ అమ్మాయి పోయి పెళ్లి చేసిన సంవత్సరాలు చేసేవాళ్ళు లేరా? అంటున్నారు లేదా? మాట్లాడండి. భౌతిక పరిస్థితుల్లో ఏ పరిస్థితులు జరుగుతున్నాయో స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కూడా వచ్చినప్పుడు ఈ సేమ్ థింగ్స్ జరగాలి ఇక్కడ. లీవ్ అండ్ ఫాలో. ఎవరు అడ్డమవుతున్నాడు? మనం ప్రాణాన్ని ప్రేమించాము, ఆత్మను ప్రేమించాము, ఆత్మను ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించాము, అదే మనం ఇష్టం అనుకున్నాము, ఆ దేవుడు మనం జీవిస్తున్నాము. దేవుడు చేయమన్నాడు లేదు, ఆత్మ కోసం ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, కానీ ప్రాణం కోసం ఆత్మను పోగొట్టుకుంటే నష్టపోతావు. అలా చేయము. డోంట్ టేక్ యువర్ డెసిషన్, టేక్ మై డెసిషన్, ఫాలో మై డెసిషన్, లీవ్ అండ్ ఫాలో. దాన్ని ఉపేక్షించు, అది ఉపేక్షించు, వారిని ఉపేక్షించు, ప్రతి ఉపేక్షించు. అవసరమైతే తానే ఒకటో ఉపేక్షించడం కాదు. బైబిల్ చెప్పింది ఏంటి? నిన్ను ఉపేక్షించు. నీ భార్య ఉపేక్షించుకుంటే నీ భర్తను ఉపేక్షించు, నిన్ను ఉపేక్షించుకో. తను తాను ఉపేక్షించుకొని ఇంకేముంది? ఉందా? అడిగేవాడు ఉన్నారా? చెప్పలేనండి. కొంచెం మార్కు ఉందా అక్కడ? ఎన్నో బైబిల్ చెప్పేది నీవు ఎన్ని ఉపేక్షించుకోవాలని చెప్తుందా? తను తాను ఉపేక్షించుకోవాలి. తల్లిను భార్యను భర్తను బిడ్డలను అని అంత లిస్ట్ చెప్పారు కదా, నాకు చదివారు కదా. ఆ లిస్ట్ అంతా ఉపేక్షించాలా? నిన్ను ఉపేక్షించుకోవాలా? నిన్ను ఉపేక్షించు. ఇన్ని ఉపేక్షించాడు దానిలో ఉన్నాయి. నేను ఉపేక్షించినట్టు ముగిస్తున్నాను సమయంలో. ప్రాణమును ప్రాణముగా పెట్టి ఆత్మను రక్షించుకుంటావా? ఆత్మను ప్రాణముగా పెట్టి ప్రాణం రక్షించుకుంటావా? ఆ డెసిషన్ మేకింగ్ ప్రభు మనం చెప్తున్నాము. రెండింటికి దాకా ఉండటం అసాధ్యం. టు వన్ సైడ్ ఏదో వాక్యానికి నేను ఒరిగిపోవడం. నేను ముగిస్తున్నాను. తను ఉపయోగించుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవడం అంటే తన ప్రాణముని తాను ఉపేక్షించుకోవాలి. తన ప్రాణాన్ని తాను ఉపేక్షించుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి తను తానే చదువుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు తను తాను ఉపేక్షించడానికి సిద్ధపడి అతడు మా అమ్మని ఏం చేసుకోవద్దంటారు, మీరు మంచి పక్కలేదు, మా అమ్మని చేసుకోవద్దంటున్నారు అని అంటున్నారు అని చెప్పేసి తాను అన్నీ తెచ్చుకోతున్నాను అన్నాడు. దేశం తీసుకున్నాడు. ఎందుకు? మీ అబ్బాయి ఆయన చేసుకోవడానికి ఇష్టం లేదు, ఈ బతుకుంటే ఆయన చేసుకోవడం వల్ల లేదు. వీడేమన్నా నువ్వు బతుకున్నాడు దాన్ని చేసుకోవడానికి ఇది అంటున్నారు. ఇది నా వల్ల కాదు, వాడు ఒక వ్యక్తిని తీసుకున్నాడు. ఏమని స్వీట్ చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. అంటే తానే ఉపేక్షించుకున్నాడు.
మానవులు ఉపేక్షించుకున్నాడు. అది ఆమెకి వాడిని విడిచిపెట్టగలన్నా సమయంలో తను తను ఉపేక్షించుకుంటున్నా మీ ప్రాణములు ఉపేక్షించుకున్నా. Did you overcome the life? ప్రాణములు అధిగమించి ఆత్మ వైపు గురిగినటువంటి ఆ దగ్గరని ఆ డెప్త్ అనే స్టెప్ వేసినట్లయితే తప్పు నేను పడగలుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ మీదకి వచ్చావు, నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నావు, లిఫ్ట్ ఆన్ చేసావు, లిఫ్ట్ వచ్చింది, డోర్ తెలుసుకుంది, 2 కాళ్ళు లోపల పెట్టావు, బట్టలు నొక్కావు, నీకు వెళ్ళిపోతాం. అలా కాకుండా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది, బట్టలు నొక్కావు, లిఫ్ట్ వచ్చింది, డోర్ తీసావు, లోనకి ఒక కాలు పెట్టావు, ఒక కాలు బయట పెట్టావు, స్విచ్ నొక్కావు. చచ్చిపోతాడు. వెళ్తావా చచ్చిపోతావా? ఇప్పుడు లిఫ్ట్ దగ్గర వచ్చి నిలబడ్డావు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రాణం మీద బేస్ అయ్యి ఉన్నావు, ఆత్మ అన్న స్థానానికి వెళ్ళాలనుకుంటున్నావు. వారధిగా మధ్యలో ప్రభు సంకల్పం వచ్చింది. ప్రాణమును దాటి పరలోకి వెళ్ళాలనుకుంటున్నావా? స్విచ్ ఆన్, లిఫ్ట్ దగ్గర ప్రవేశించాల, స్విచ్ ఆన్ చేయి, ఆ లిఫ్ట్ వచ్చేస్తుంది. పైన ఉన్న కింద దగ్గర వచ్చేస్తుంది, ఉన్న గ్రౌండ్ మీదకి వచ్చాక ఆగిపోతుంది. But God's time and God's destination came to you. ఎప్పుడైతే నువ్వు పనులు వెళ్ళాలనుకున్నావో, నువ్వు వారిపైన బంధమైన పనులు ఎప్పుడైతే వెళ్ళాలనుకున్నావో, ఎవరైనా ఆశతో ఏం చేసావు? లిఫ్ట్ దగ్గరికి వెళ్ళావు, ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు? మనం వెళ్ళాలనుకున్నావు, ఏ ఫ్లోర్కి వెళ్ళాలో ఆ ఫ్లోర్ బట్టలు పెట్టావు. గాడ్ డిసైడెడ్, దేవుడి దగ్గరకు వచ్చాడు. నువ్వు నా దగ్గర చదువు రక్షించడానికి, అదే రక్షించడానికి వచ్చాడు. ఏసు ఎవరైనా ఆయన చూడాలా? వచ్చాడా? అని వచ్చారు. లిఫ్ట్ వచ్చేసిందా రాలేదా? లిఫ్ట్ వచ్చిందా లేదా? దిగు, దీన్ని ఎక్క అన్నాడా లేదా? చెప్పండి, దిగడా దిగలేదా? ఇక్కడ ఎక్కలేదా? అదే నీకు వస్తానండి, వెళ్ళాడా లేదా? కలిసి వెళ్ళాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, ఇంటికి ఫోన్ చేశాను, వస్తున్నాను. ఇప్పుడు ఎక్కడమ్మా? ఆ అపార్ట్మెంట్ ఎక్కడ? ఆ ఫ్లోర్ ఎక్కడ? ఆ ఫ్లోర్ ఆ నెంబర్ ఎక్కడ? ఇవన్నీ ఎందుకే మీరు వస్తానన్నారు? పండుగ అయిపోయిందా? నీకు ఎందుకు వచ్చేస్తా? రండి, రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద నేను కార్లు ఇప్పటిగా రానే వచ్చింది ఆయన మనిషి. రండి అని తీసుకెళ్ళింది, కాడి పార్క్ చేయండి అంత గవర్నర్ లిఫ్ట్ దగ్గర తీసుకెళ్ళి లిఫ్ట్ స్విచ్ నొక్కింది, తాను ఎక్కి నన్ను కూడా ఎక్కమంది, మళ్ళీ స్విచ్ నొక్కింది, పైకి తీసుకెళ్ళిపోయింది, ఆల్ ఫోర్ కూర్చోబెట్టింది. ఐ ఫాలోడ్ హర్, షీ డిజైర్డ్. ఆ మా ఇంటికి రెండయ్యా ప్లాన్ చేయండి అంతే, నేను వస్తానని చెప్పాను. రిసీవ్ చేసుకుంది, లిఫ్ట్ మీద ఎక్కింది, అన్ని నొక్కేసింది, తీసి అట్లా పెట్టేసింది. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆమె కిందకి దిగి వచ్చింది, పైకి దిగి కూడా ఒకటి అన్నట్లు కూడా తీసుకెళ్ళింది. చెప్పండి, తీసుకెళ్ళి సూపర్. బయటకు రెండయ్యా అని నాకు ఫోన్ చేస్తే నేను బయలుదేరాను. లేదా మీరు వస్తానమ్మంటే అని నేను బయలుదేరాను. అటు నుంచి కాల్ వచ్చినా, ఇటు నుంచి కాల్ వచ్చినా, డిజైన్ అటు నుంచైనా లేదా ఇటైనా, ఇది జరిగే ప్రాసెస్ మాత్రం ఒకటే, సేమ్ ప్రాసెస్. We are coming to the closing time. We are at the point of lift. రాత్రి మా పిల్లలు, మా బాబులు ఉంటారు, ఎక్కడ డాడీ? అది పలానా చోటకి వెళ్తున్నామమ్మా. అక్కడికి ఎందుకు డాడీ? ఇప్పుడు వద్దులే డాడీ అంటారు. లిఫ్ట్ దగ్గర కూర్చున్నారు, లిఫ్ట్ దగ్గర ఆన్ చేసినారు. వాళ్ళు కూడా దిగి వచ్చి నా పైన ఉన్నామే, రాడే మా ఇంటి కానీ. నేను మా పాపను కూడా తీసుకెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమంటారు ఇంకా అలా ఉంది. అవునమ్మా అన్న, ఎందుకు ఇక్కడ ఎవరో ఇంట్లో వద్దులే డాడీ. ఆమె కూడా వచ్చారు, పైకి తీసుకెళ్ళి లిఫ్ట్ తీసుకెళ్ళి ఆమె కూడా వచ్చింది. అవి ఎవరు రమ్మంటుంది, నేనే వెళ్దామన్నా, ఈ పిల్లే వద్దాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి?
నార్మే అని చెప్పి పూర్వ చూసుకుంటారు మా పాప పైకి పాప. ఎక్కడయ్యా వచ్చారు కదా రమ్మన్నాడు కదా అయ్యా రండయ్యా ఎక్కడయ్యా వదిలాడి ఎక్కడయ్యా వదిలాడి సర్లే ఈసారి వస్తాం మేము మా బాబు వెళ్ళిపోవాలి ట్రైన్ కావాలంటే లేదు అని మా పాప ప్రయాణించి నేను రాలేదు పక్కకి వెళ్ళిపోయానా ఏమైపోతుంది డిసప్పాయింట్ ఎందుకు రాజు డిసప్పాయింట్ చేసేటప్పుడు మా రామాయణ ఎక్కదని చెప్పేసి మనకి బలం చేస్తే మా పిల్లలు ఎక్కితే బయటకు వెళ్ళిపోయినాము. అప్పుడే డిసప్పాయింట్ అవుతారు. పాప డిసప్పాయింట్ అవుతుంది. సాటిస్ఫై అవుతుంది. ఎలక్ట్ చేస్తేనే ఎక్కువ సాటిస్ఫైడ్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అన్న టెస్ట్ మేకింగ్ చేయాలక్కర్లేదా? దిస్ ఇస్ టైమ్ ఆఫ్ టెస్ట్ మేకింగ్. Whom you are loving, how you take the decision based on the wife or based on the God? God's call or the wife's call? ఏది దేని ప్రాధాన్యత ఇస్తావు? భార్య దేవుడా భర్త, ప్రాణమా శరీరమా చెప్పండి. ప్రాణమా ఆత్మ అంటే ప్రాణమా ఆత్మ. ప్రాణరక్షణ కోరుతున్నావా? ఆత్మను చర్చనం చేయలేవు. ఆత్మరక్షణ కోరుతున్నావా? చర్చనం చేయలేవు. అయితే దిస్ ఆర్ దట్ నాట్ బోత్, రెండింటికి అవకాశం లేదు. టేక్ వన్ డెసిషన్, లెట్ ఇట్ బి. అది ఏ డెసిషన్ తీసుకుంటావు దట్ ఈస్ ఎవరో మేకింగ్, అది నీ ఇష్టం. ప్రాణం బాధ తింటామా, ఆత్మ బాధ తింటామా, ప్రాణం తీసుకుంటామా?